హాయ్ అండి, ఈరోజు మనం చేసుకునే రెసిపీ బీరకాయ పాలు. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. రండి దీని మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ చిటపటమనేంత వరకు వేయించుకుందాం. ఆవాలు చిటపటమనేటప్పుడు గార్లిక్, కొంచెం మినపప్పు. గార్లిక్ కూడా రంగు వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఇంకా మిరపకాయలు వీటిని కూడా బాగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకుందాం. చూడండి, బీరకాయలో చాలా వాటర్ వచ్చింది అండ్ మెత్తగా కూడా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, కారం బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకుందాం. నా రెసిపీస్ ఎంతమందికి నచ్చుతున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎంతమంది ట్రై చేస్తారో కూడా చెప్పండి. ఆఫ్టర్ 1 మినిట్ ఇంట్లో 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో పాలు పొంగకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, పాలంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఏంటి ఇవన్నీ వేసింది సాల్ట్ వేయలేదు అనుకుంటున్నారా? ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్, రుచికి తగినంత సాల్ట్. ముందుగానే మనం సాల్ట్ వేసుకుంటే పాలు విరిగిపోయినట్టు అవుతాయి, అందుకని లాస్ట్లో దింపి ముందర వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని జస్ట్ 1 మినిట్ లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అయినా సర్వ్ చేయొచ్చు, లేకపోతే కూల్ అయిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం.